జాను జాను అలకనందా సూర్య ఆడు వెళ్దాం పద తెలుసు నేను నిలదీస్తా చూసావు నేను కంసుడు నా కట్టొచ్చిన వాడని. వర్షం తగ్గినట్టుంది. ఎవరో లేరా? దేవుడికి మన మీద ఎందుకింత కోపమో అర్థం కావడం లేదు. మన బతుకేదో మనం బతుకుతున్నాం తప్ప ఎవరికి ఏం లేదే. అర్థాంతరంగా అర్థాయుష్యతో నా కొడుకుని తీసుకెళ్లిపోయాడు. లేకుండా చేసి ఆడవాళ్ళనే జాలి లేకుండా ఇలా రోడ్డున పడేశాడమ్మా భగవంతుడు. మన కుటుంబానికి ఇంత అన్యాయం చేయడానికి ఆ భగవంతుడికి మనసు ఎలా వచ్చిందో. నానమ్మ ఊరుకో నానమ్మ. ఆ భగవంతుడిని నమ్ముకున్న వాళ్ళు ఎంత ఏడిస్తే అంత ఆనందం అనుకుంటాను. ఆయనకి ఏదో పగబట్టినట్టుగా సాధిస్తున్నాడు మనల్ని. అమ్మా ప్లీజ్ బాధపడకు. బాధపడ్డా కాదే, చచ్చిపోవాలనంత విరక్తిగా ఉంది. నేను కూడా పోతే తల్లి తండ్రి లేని అనాథలు అవుతారని అన్నాను. ఈ రోడ్డు మీద బ్రతుకు ఎన్నాళ్ళో తెలియదు. ఇక్కడికి వెళ్ళాలో ఎలా ఉండాలో, ఎలా మరి జీవితం మీద విరక్తి రాకుండా ఎలా ఉంటుంది. అమ్మా రోడ్డు మీద పడ్డాం అంతే తప్ప ధైర్యాన్ని కోల్పోలేదు, ఓడిపోలేదు. పడదాం, కొత్త జీవితం మొదలు పెడదాం. మళ్ళీ మన ఇంట్లో అడుగు పెడదాం. బాధపడకుండా ధైర్యంగా ఉండు. అవునమ్మా, జాను అక్క చెప్పింది నిజమే. ఆ దేవుడు మనకి ఏదో ఒక రూపంలో దారి చూపిస్తాడు. మళ్ళీ మన ఇంటికి మనం వెళ్ళేలా చేస్తాడు. అత్తయ్య జాను బొమ్మ మీకేం కాలేదు కదా? నేను మెటీరియల్స్ తీసుకోవడానికి టౌన్కి వెళ్ళాను అత్త. అందుకే వచ్చేసరికి లేట్ అయింది. ఒకవేళ నేను ఉండింటే పరిస్థితి ఇంత దూరం వచ్చి ఉండేదే కాదు. ఏదో ఒకటి నేను చేసుండేవాడిని. అయినా ఈ రోజే నేను టౌన్కి వెళ్ళి చావాలా? ఆ దేవుడు మా తలరాతల్ని ఇలా రాశాడు బాబు. దానికి నువ్వేం చేస్తావు? ఎలా బాధ్యుడు అవుతావు చెప్పు. జాను ఇంత జరుగుతుంటే నాకు మాట చెప్పాల్సింది కదా. నేను ఏదో ఒకటి చేసేవాడిని కదా. ఈ రోజు చాలా సార్లు ఫోన్ చేస్తా, కానీ నువ్వు ఫోన్ లిఫ్ట్ చేస్తే కదా. ఈ రోజు నా ఫోన్ అమ్మ దగ్గర ఉంది, అందుకే లిఫ్ట్ చేయలేకపోయాను. దానివల్ల ఇంత నష్టం జరిగింది. అయినా మన ఇంటికి రాకుండా ఎవరు లేని వాళ్ళలా ఇలా రోడ్డు మీద వర్షానికి తడుస్తూ ఉండడం ఏంటి? పదండి వెళ్దాం, పదండి. నువ్వు ఇంటికి రావడం కన్నా బుద్ధి తక్కువ పని మరొకటి ఉండదు. ఒక తలనొప్పిని తలకెత్తుకోవడం తప్ప. అదేంటి నందు అలా అంటావు? అవును, లొత్తు కోపంలో ఉంది. మా నాన్న మీద దుమ్మెత్తిపోసింది. మా నాన్న పోయిన తర్వాత మా ఇంటికి వచ్చి మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. ఇప్పుడు మేము మీ ఇంటికి వస్తే మాకు తిక్క బాగా కుదిరిందని మీ అమ్మ సంబరపడు. ఏం అనుకోకపోతే మా ఇంటికి వెళ్దాం రండి. మా ఇంటికి వచ్చేయండి. మీ సొంత ఇంట్లో ఉన్నట్టు హ్యాపీగా ఉండొచ్చు. వెళ్దాం పదండి. వద్దు సూర్య. అదేంటి జాను ఎందుకు వద్దంటున్నావు? మీ అమ్మగారు పక్కనుంటేనే నువ్వు ఫోన్ తీయలేకపోయావు. మరి ఇప్పుడు మమ్మల్ని ఇంటికి తీసుకువెళ్తానని ఎలా చెప్తున్నావు? జాను ఫోన్ తీయకపోవడానికి రీజన్ వేరే, ఇది కాదు. మీకు మాకు ఎలాంటి రిలేషన్ లేదు. మా పరిస్థితి బాలేదని మీ ఇంటికి వచ్చామనుకో, మీ అమ్మగారు ఏమనుకుంటారు? చూసే వాళ్ళు ఏమనుకుంటారు? అమ్మకి నేను అర్థమయ్యేలా చెప్తాను జాను. ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సారీ సూర్య, మేము ఇబ్బందులు పడ్డా పర్వాలేదు, కానీ మా కారణంగా నువ్వు ఇబ్బంది పడకూడదు. దయచేసి అర్థం చేసుకో. మా అమ్మ ఏదో బాధతో ఆ రోజు అలా మాట్లాడింది అంతే తప్ప నీ మీద కోపంతో కాదు. చాలా బాధపడుతుంది. తమ్ముడి కుటుంబానికి ఇలాంటి పరిస్థితి వచ్చిందని తెలిస్తే అమ్మ ఇంకా బాధపడుతుంది. అయినా రక్త సంబంధం అన్నా 100 అనుకుంటా, మాత్రాన ఆ బంధం తెగిపోతుందా? ఇలాంటి పరిస్థితుల్లో ఒకరి కోసం ఒకరు నిలబడకుండా వదిలేసుకుంటావా చెప్పండి? నా మనవడు చెప్పింది అక్షరాల నిజం శారదా. ఒక మాట అనుకున్నా కాదనుకున్నా అయిన వాళ్లే కదమ్మా. ఇలాంటప్పుడే అంటగా ఉంటారు. అందుకే నా కూతురింటికి వెళ్దాం పదండి.
ఏ ముసలి, కావాలంటే నీ కూతురింటికి నువ్వెళ్ళు, అంతే తప్ప మేం రా. అక్క, అత్త కాస్త గడుసుగా మాట్లాడుతుంది తప్ప చెడ్డది కాదు. అందుకే మురళి బాబా వాళ్ళ ఇంటికి వెళ్దాం పదక్క. నీకు తెలియదు, నోరు మూసుకుని. చూడక్క, అమ్మని నానమ్మని చెల్లెళ్ళని తీసుకుని మనం నడి రోడ్డు మీద ఉండలేము. వర్షంలో తడుస్తూ నిలబడితే కొంతమంది జాలిపడ్డారు, ఇంకొంతమంది నవ్వుకున్నారు. కానీ ఒక్కళ్ళు కూడా మా ఇంటికి రండని కనీసం కనీసం మాట వరుస కూడా అనలేదు. ఇలాంటి పరిస్థితుల్లో తిరిగి మనం నిలబడేంత వరకు ఎక్కడో ఒక చోట ఉండక తప్పదు. అందుకు అత్తయ్య వాళ్ళ ఇల్లు మనకి మరో ఆప్షన్ లేదు. ఒకవేళ ఇబ్బంది ఉన్నా మరిద్దాం, తప్పదక్క. అమ్మా, నానమ్మ, పదండి. నందు, నేను ఉన్నాను కదా, మీకు ఎలాంటి ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. ప్లీజ్ పదండి, రండి. అమ్మా, పదండి. ఇటు రాతే పదమ్మా. అక్క, పద. ఎంత టైం అయినా వీడింకా రావట్లేదేంటి? వర్షంలో ఎక్కడైనా ఆగిపోయాడా ఏంటి? ఏంటందరూ బ్యాగ్లో సూట్ కేసులో పట్టుకుని మా ఇంటికి వచ్చారు? అయినా మా తమ్ముడు పోయి వారం రోజులు కూడా కాలేదు, అప్పుడే ఇల్లు విడిచిపెట్టి రాకూడదని తెలీదా? ఏమ్మా, పెద్దదానివి నువ్వు చెప్పలేరా? అమ్మా, మామయ్య వాళ్ళ ఇంటిని బ్యాంక్ వాళ్ళు సీజ్ చేశారు. శంకర్ నారాయణ గారు ఈ ఇంటిని తాకట్టు పెట్టి మా బ్యాంకులో లోన్ తీసుకున్నారు. ఇది మీ నాన్నగారు స్వయంగా సంతకం పెట్టి ఇంటిని తాకట్టు పెట్టి లోన్ తీసుకున్న డాక్యుమెంట్లు. సంవత్సరాల పైన గడువు ఇచ్చాం, ఇంకా గడువు ఇవ్వడానికి అమ్మా అవ్వండి. చివరికి ఆ దేవుడు మాకు ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చాడు వదిన. మీ తమ్ముడు పోయాడు, ఇల్లు కూడా పోయింది. అయ్యో పాపం, ఏం చేస్తాం? కొన్నిసార్లు అలా జరుగుతూ ఉంటాయి. దేవుడి రాతను తప్పించుకోలేం కదా. ఇప్పుడేంటి, ఊరు వదిలి వేరే ఊరు వెళ్ళిపోతున్నారా? నాకు చెప్పి వెళ్ళడం కోసమే వచ్చారా? నా తమ్ముడు పోయిన రోజే మీతో నాకు బంధం తెగిపోయింది. నాకేం చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పలేదని నేను ఏమనుకోను కూడా. ఇక మీరు వెళ్ళొచ్చు. అలాంటిదేం లేదు, నేనే అందరినీ మన ఇంటికి తీసుకొచ్చాను. ఇక మీదట వీళ్ళందరూ ఇక్కడే. బుద్ధుందా నీకు అసలు? వీళ్ళెవరా? బాగా డబ్బున్న కోటీశ్వర్లు. ఎవరోరా? మిషన్ కుట్టుకుని బతికేవాళ్ళం. మళ్ళాంటి పేదింట్లో ఇంత డబ్బున్నోళ్ళు ఎలా ఉండగలరని తీసుకొచ్చేవరా? పైగా ఈ యువరాణి గారు విమానంలో తిరుగుతూ అమెరికాలో ఉంటారు కదా. ఫ్యాన్ కూడా సరిగ్గా తిరగని మనింట్లో దొరసాని గారు ఎలా ఉంటారో. ఇంకా టైలర్ని పెళ్లి చేసుకోవడం ఏంటా అని చాలా అవమానంగా ఫీల్ అయ్యారు. మరి అలాంటి చీప్ టైలర్ ఇంట్లో మేడం గారికి ఎంత అవమానమో. డబ్బున్నోళ్ళని, అమెరికా యువరాణిని మన పేదింటికి తీసుకొచ్చే ముందు ఇవేవి ఆలోచించేంట్రా నువ్వు? ఇంట్లో ఉండటానికి ఎవరు రా. నేనైతే రాను అని కూడా చెప్పాను, కానీ మీ కొడుకే మా బల్లి బతి వాళ్ళు తీసుకొచ్చా. జాను, చెప్పాను కదా, ఈవిడ మనల్ని చూసి జాలి పట్టం కాదు, తిక్క బాగా కుదిరింది అని అంటుంది. అందుకే ఇక్కడికి వద్దని చెప్పాను. ఈవిడ ఇన్ని మాటలు అన్న తర్వాత కూడా మనం ఇంకా సిగ్గు లేకుండా పదని వెళ్ళిపోదా. ఆగునందు, అమ్మతో నేను మాట్లాడతాను. ఏంటి మాట్లాడేది? ఎంత జరిగినా ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి లేకపోయినా సరే అమ్మగారికి రోషం మాత్రం పోలేదు. అయినా మిమ్మల్ని మా ఇంట్లో ఉండమని నేనేమన్నా కాళ్ళు పట్టుకుని బతిమలాడుకుంటున్నానా ఏంటి? వెళ్ళండి. అమ్మా, ఏంటమ్మా నువ్వు? రేయ్, నువ్వు మనల్ని వద్దనుకున్న వాళ్ళని మన ఇంటికి ఎందుకు తీసుకొచ్చావురా? శాంతి, నువ్వు బుద్ధుండే మాట్లాడుతున్నావా? నందుని నీ కొడుకు ఇవ్వను అంటాం పొరపాటే, కానీ నీ తమ్ముడి కుటుంబం దిక్కులేదైపోయింది. ఇలాంటి పరిస్థితిలో నువ్వు ఇలా మాట్లాడటం తప్పు కాదా చెప్పు? డబ్బుందని, ఆస్తులున్నాయని
అప్పుడు అంత విరవికి మాట్లాడారు కదా. అవి పోయి రోడ్డు మీదకి వచ్చినప్పుడు అప్పుడు గుర్తొచ్చానా నేను ఎవరికి? ఈ ప్రేమను ఆ రోజు మాటిచ్చావు, నువ్వు చేసుకోవచ్చు కదా అని నీ కూతురికి ఎందుకు నచ్చ చెప్పలేకపోయావు? అమ్మా, ఇప్పుడు అవన్నీ మాట్లాడే సందర్భమా? ఓ పక్కన అందరూ వర్షానికి తడుచున్నారు. ఇంట్లోనికి రానివమ్మా. రే, ఏంట్రా రానిచ్చేది? ఇంతమంది ఉండడానికి ఇదేమన్నా సత్రం అనుకున్నావా ఏంటి? మనకి సరైన ఇల్లు స్థాయి లేదని కదా ఈవిడ గారిని నీకు ఇవ్వను అన్నారు. ఇలాంటి కొంపలు వీళ్ళే ఉంటారా? వెళ్ళమని చెప్పు. ఏంటి బావా, మీ అమ్మతో మమ్మల్ని మాటలు అనిపించడం కోసం, మమ్మల్ని అవమానించడం కోసమే నువ్వు మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చావా? ఆవిడ మాటలేం పట్టించుకోవద్దు. ఒరే బుద్ధి లేని వెదవా, ఈ పిల్లని నువ్వు బతిమాలడు వెంట్రా సిగ్గు లేకుండా? ఇంకా ఆపుతారా? ఇప్పుడు ఏంటత్తా, మేము ఇంట్లో ఉండకూడదు అంతేనా? 10 సార్లు చెప్పించుకునే అలవాటు మీకుందేమో కానీ అన్నిసార్లు చెప్పే అలవాటు నాకు లేదు. ఓకే అత్త, ఓకే, నువ్వు చెప్పినట్టే చేద్దాం. మేము ఇంట్లో ఉండటం నీకు ప్రాబ్లం అయితే నువ్వు ఉండకత్తా. నువ్వు వెళ్ళిపోతే మేమే ఉంటాము. ఏయ్, ఏం మాట్లాడుతున్నావే నువ్వు? నన్ను నా ఇంట్లోంచి వెళ్ళిపోమంటావా? ఎంత ధైర్యమే నీకు? ఇది నీ ఇల్లు మాత్రమే కాదత్తా, మా మావయ్య ఇల్లు, ఇప్పుడు మా మేన బావ ఇల్లు. మీ పెళ్లికి ఈ స్థలం మా తాత లాంఛనంగా ఇచ్చారు. ఈ ఇంటి మీద నీకే కాదు మాకు కూడా హక్కుంది. నువ్వు నా ఇంటికొచ్చి నా ఇంటి మీదే హక్కుందని మాట్లాడతావా? అవునత్తా, మా మామ ఇంటికి స్వతంత్రంగా వచ్చే హక్కు మాకుంది. నువ్వు వద్దన్నా రావద్దన్నా మేము వచ్చి తీరుతామంతే. నచ్చినా నచ్చకపోయినా భరించు, అంతకు మించి నీకు ఆప్షనే లేదు. అమ్మా, నందు, గౌతమి, అందరూ లోపలికి పదండి. పదండమ్మా, వెళ్ళు. రా అమ్మా. నందు, ఇది మనిల్లే. మా అమ్మ అన్న మాటలు పట్టించుకోవద్దులే, నేను చెప్తున్నాను కదా. లోపలికి పదా, వెళ్ళు. తా, మళ్ళీ పెద్ద వర్షం వచ్చేలా ఉంది. వర్షంలో తడిస్తే తుమ్ములు, జలుబు, దగ్గు, జ్వరం అన్నీ వస్తాయి. లోపలికొచ్చి రాతా. జాను ఎలాంటి పరిస్థితినైనా చాలా చాకచక్యంగా సరిదిద్దుతుంది. అంతేనా? జాను గొప్పది. జాను, చెప్పు సూర్య. అక్కడ మీకంతా ఓకే కదా? ఇబ్బందులే లేవుగా? మేన తెల్లు సూర్య, నాకు ఇబ్బందులు ఎందుకు ఉంటాయి చెప్పు. సారీ జాను, అరే సారీ ఎందుకు బావా? మిమ్మల్ని ఇంటికి తీసుకొచ్చానని అమ్మలా మాట్లాడింది కదా, అమ్మ తరపున నేను సారీ చెప్తున్నాను. బావా, అత్తని చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. అత్తేంటో నాకు తెలీదా? నా మనసులో ఉన్న బాధ తనతో అలా మాట్లాడించిందే తప్ప అది మా మీద ద్వేషం కాదు కదా. ఒకవేళ అత్తకి నిజంగా మా మీద అంత ద్వేషం ఉంటే మమ్మల్ని ఇంట్లోకి రానిస్తుందా, ఇంట్లో ఉండనిస్తుందా చెప్పు? అయినా మేము ఇంటికి రాగానే అత్త మాకు హారతిచ్చి ఆహ్వానం పలుకుతుందని కూడా అనుకోలేదు. మాటల్ని, కోపాన్ని నేను ఊహించగలను. అందుకే నువ్వు సారీ చెప్పాల్సిన అవసరం అక్క త్వరగా బాలిపక్క. బావా, బౌలించొద్దు, పద. సూర్య, పద. జాను, ఇప్పుడున్న పరిస్థితుల్లో క్రికెట్ ఏంటి? ఇది సరదా కోసం ఆడే ఆట కాదు బావా. నా ముందున్న సమస్య మీద నేను ఎంతలా పోరాడి గెలవగలనోనని నాకు నేను పెట్టుకున్న పరీక్ష. పదండి. బాబు, బ్యాట్ ఇవ్వు. బావా, ఇప్పుడు నువ్వు వేసే బాల్ నా తోట సమస్య. వెయ్యి. ఏంటి అంకుల్, ఆంటీతో గొడవ పడుతున్నట్టున్నారు? ఏదో తోట, బ్యాంకు, ఇల్లు అనే మాటలు కూడా వినిపించాయి. పెద్ద విషయాన్ని మా నాన్న మాతో చెప్పకుండా ఉండరు. దీని వెనక చాలా కన్ఫ్యూజన్ ఉంది, చాలా అనుమానాలున్నాయి.
సార్, మేనేజర్ గారు ఎక్కడున్నారు? నేను ఆ లోన్ డాక్యుమెంట్స్ని ఒకసారి చెక్ చేయాలి. జానుకి ఒక్క చిన్న క్లూ దొరికినా చాలు దీని వెనక ఏం జరుగుతుందని పసిగట్టగలుగుతుంది. లేదా ఇంక ఈ తలకాయ నొప్పి వద్దని సింహాద్రి శంకర్ నారాయణతో ఓపెన్ అయినట్టుగా జానుతో కూడా ఓపెన్ అవుతాడా లేదా అనేది కూడా మనకు తెలిస్తేనే బాగుంటుందండి. ఈ రెండిట్లో ఏది జరిగినా జాను ఈ సమస్యకు ఒక పరిష్కారం అయితే తేగలుగుతుంది. కానీ నిజంగా ఆడపిల్ల అంటే ఇలా ధైర్యంగా ఉండాలి అని ఈ అమ్మాయిని చూస్తే అనిపిస్తుందండి. ఎందుకంటే సమస్య వచ్చినప్పుడు చాలామంది బాధపడతాం, భయపడతాం, వెనకడుగేస్తాం. కానీ దాని గురించి ఆలోచించి దానికి సమస్యకు సొల్యూషన్ ఏంటని ఆలోచిస్తే మాత్రం ఎలాంటిదైనా సాధించగలం అనేది ఇలాంటి కొంతమంది ఆడపిల్లల వల్ల ఎంతోమందికి ఇన్స్పిరేషన్ అనిపిస్తుందండి. దీనిపై మీ ఒపీనియన్ ఏంటనేది కమెంట్ చేయండి. ఇప్పటికైనా లైక్ చెప్తే లైక్ చేయండి, అలాగే నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి.